హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నోరూరించి గుమగుమలాడే ప్రాన్స్ బిర్యానీ ఇలా వేడివేడిగా ప్లేట్లో వడ్డించుకొని తింటుంటే అబ్బా, ఆ మజాయే వేరు కదండి. పొడి పొడిగా చాలా బాగా కుదిరింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నేను కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. ఈ విధంగా పేగులు టూత్పిక్స్తో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇవి ఉప్పు పసుపుతో బాగా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక బౌల్లో పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఇది బాగా శుభ్రంగా మొత్తం కలిసేలా కలుపుకొని ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అందులో కావలసినంత ఆయిల్ 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. మరొక బౌల్లో ఇలా వాటర్ తీసుకొని అసలు రెడీ చేసుకోవాలి. ఇలా బిర్యానీ దినుసులు, పుదీనా, కొత్తిమీర, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి. ఇది ఒక వేరే బౌల్లో తీసుకొని ఈ రొయ్యల్ని అదే బౌల్లో మన బిర్యానీ దినుసులన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసేది స్కిప్ అయిపోయిందండి వీడియో. అట్లాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గనియాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత పసుపు, 2 స్పూన్లు కారం, ధనియాలు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, కొద్దిగా సాల్టు, పుదీనా, కొత్తిమీర ఇట్లా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని కేజీ రొయ్యలకి 2 కప్పుల పెరుగుని తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని ఇందులో వేసుకొని అలాగే పచ్చిమిర్చి చీలికలు, ఒక చెక్క నిమ్మకాయ, కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టాలి. ఈ బౌల్లో ఎసరు తగిలినాక మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని 70% ఉడకబెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఆ బౌల్లో కర్రీ తీసి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని లేయర్గా రైస్ ఈ విధంగా కర్రీ వేసుకుంటూ లేయర్గా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లా మొత్తం వేసుకున్నాక పైన పుదీనా, కొత్తిమీర, కొంచెం ఒక చెక్క నిమ్మకాయ, 2 స్పూన్ల నెయ్యి, అలాగే మన ఫుడ్ కలరు మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టంగా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను వేసుకున్నాను. దాని మీద మూత పెట్టుకొని ఒక నీళ్ళ గిన్నె బరువు పెట్టుకుంటే ఆవిరికి తొందరగా కుక్ అవుతుంది. చూడండి, పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి. చాలా పొడిగా వచ్చింది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ముద్దగా లేకుండా ఈ విధంగా సర్వ్ చేసుకొని వేడివేడి గుమ్మలాడే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.